నాకు తెలిసినంత వరకు నేను నేను కూడా ఒక నార్మల్ పర్సన్నే. నేను నార్మల్గా బిగ్ బాస్ ఫ్యాన్ని. సో నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు, నాకు అనిపించినంత వరకు నేను మీకు షేర్ చేసుకున్నాను. ప్లీజ్ ఎవరైనా తప్పుగా అనిపిస్తే ఐఎమ్ సారీ. బట్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం బిగ్ బాస్ రివ్యూ ఒకటి తీసుకొచ్చాను. గత వారం రోజులుగా చూస్తున్నాం కదా బిగ్ బాస్లో ఓనర్స్ టెనెంట్స్ మధ్య జరుగుతున్న ఫైరు, అది ఇది. అసలు ఈ వారం రోజుల్లో జరిగిన వాటన్నిటికీ నాగార్జున గారు ఇచ్చిన మంచి బూస్టింగ్ అయితే నాకు ఇది మస్తు అనిపించింది. ఎస్పెషల్లీ ఓనర్స్కి ఓనర్స్ ఓవర్ యాక్షన్కి మంచి ధీటైన సమాధానం ఇచ్చిండు. అదైతే మస్తు అనిపించింది. ఇప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. అఫ్కోర్స్ నేను ఒక కామనర్ని, మామూలు వ్యూవర్ని అనమాట బిగ్ బాస్ని. గత 9 సీజన్లుగా నేను కంటిన్యూగా చూస్తూనే ఉన్నాను. సో నాకు తెలిసినంత వరకు, నాకున్న పరిజ్ఞానం వరకు నేను బిగ్ బాస్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేసుకుంటాను. అఫ్కోర్స్ ఇంతకుముందు ఏంటంటే మన సెలబ్రిటీస్ ఒకరో ఇద్దరు కామనర్స్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఏకంగా 6గురిని కామనర్స్ తీసుకొచ్చారు. ఒప్పుకోవచ్చు, అగ్ని పరీక్ష పెట్టి వాళ్ళను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు అప్రిషియేట్ చేయాల్సిందే. బట్ ఏంటంటే ఇక్కడ ఓనర్స్ అన్నప్పుడు వాళ్ళు ఓనర్స్ కన్నా ఎక్కువగా ఒక్కొక్కరు ఓవర్ యాక్షన్లు మాత్రం మామూలుగా లేవు. ఎస్పెషల్లీ గుండంకుల్ అలియాస్ మాస్క్ మ్యాన్. తను మాస్క్ మ్యాన్ అని, తను ఏదైనా చెప్తే అదే నిజమని, తను మొత్తం తన ఓవర్ యాక్షన్లు అయితే మామూలుగా లేవు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఏంది ఇమ్మాన్యువల్ని, తన భరణి గారిని అట్లా అనడం అయితే నాకు చాలా హర్టింగ్గా అనిపించింది. కోర్స్ మీరు అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయ్యి వచ్చి ఉంటారు, కానీ వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు కదా. వాళ్ళకున్న కేపబిలిటీని బట్టి వాళ్ళు కూడా ఎంతో ఫేస్ చేసుకొని ఒక ఆర్టిస్ట్గా ముందుకు వచ్చి ఉంటారు. వాళ్ళకు కూడా లైఫ్లో ఎన్నో ఫేస్ చేసే ఉంటారు కదా. మీరు అట్లా అందరినీ కించపరిచినట్టు మాట్లాడే విధానం అయితే నాకు అస్సలు మర్యాద మనిషి కూడా అస్సలు నచ్చలేదు. ఎందుకంటే మర్యాద అన్నాడు కానీ ఎక్కడ మర్యాద ఇచ్చినట్టు అనిపించలేదు. అక్కడక్కడ తను సెల్ఫ్గా అది బిల్డప్ ఇచ్చుకోవడము, ఇంకా సేఫ్గా గేమ్ ఆడడం అనిపించింది. అంతేకాదు మొన్న ఇమాన్యుయల్ విషయంలో కూడా ఎలిమినేట్ చేయాలి అది ఇది అని చెప్పేసి చాలా రూఢిగా బిహేవ్ చేయడము, మీకు అంత తెలుసా, మీరు చెప్పొచ్చిండ్రు అని చెప్పేసి ఇమాన్యుయల్ని అంతలా గలీజ్గా మాట్లాడడం నాకైతే అస్సలు నచ్చినట్టు అనిపించలేదు. అంతేకాదు తను ఏంటంటే ఒక ఊసరవేలు లెక్క రంగులు మార్చినట్టు అనిపించింది. ప్రతి ఒక్కరి దగ్గర ఒకలా ఉంటూ. తర్వాత వచ్చేసి ప్రియా కూడా అంత పెద్ద డాక్టర్ అది ఇది అని చెప్పింది, కానీ తను కూడా దొంగతనాలు చేయడము, అది తీసుకెళ్ళి అది చేయడం నాకు అస్సలు నచ్చలేదు. అట్లనే ఇంకా తన పేరు వచ్చేసి దమ్ము శ్రీజ గురించి చెప్పాలంటే ఇంకా తను ఒక పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు. కానీ తన గేమ్ పరంగా అయితే ఓకే, కానీ ఇంకా ప్రతి ఒక్క దాంట్లో ఎంటర్ అయ్యి అందరినీ అనడం అది కూడా నాకు కరెక్ట్ కాదనిపించింది. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా అట్లా భూతార్థంలో పెట్టి పెద్ద రచ్చరంబోలు చేస్తుంది. ఇంకా సంజన గారి గురించి అయితే చెప్పనే అవసరం లేదు. సంజన గారి గురించి అయితే ఏమనిపిస్తుందో చెప్పాలా, అదే కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది కదా. మనం ఏదైతే చేస్తామో అదే తిరిగి రిటర్న్ వస్తుందని చెప్పేసి, అదైతే తన విషయంలో నాకైతే కరెక్ట్గా అనిపించింది. ఏంటంటే ఒక చిన్న గుడ్డు దొంగతనం చేసి ఒక హౌస్ మేట్స్ అందరినీ ఒక రచ్చ రంబోలో చేసింది. ఏకంగా ఒక్కొక్కరు తనకు వచ్చేలాగా ప్రవర్తించింది. తను ఎంజాయ్ చేసిందా, వాళ్ళందరూ అంత సీరియస్గా గొడవ జరుగుతుంటే మాత్రం తను నవ్వుతూ ఎంజాయ్ చేసింది. మళ్ళీ షాంపూ బాటిల్స్ విషయంలో కూడా అట్లనే చేసింది. కానీ ఇప్పుడు తను కెప్టెన్ అయినాక తర్వాత కూడా తను రివర్స్ అయిపోయింది. అంటే కర్మ సిద్ధాంతం అనేది రిపీట్ అయిందనమాట. అందరూ తన చుట్టూ మంచిగానే ఉన్నట్టుంటూ తన వెనకాల అన్ని తన సొమ్ము, తనకు వచ్చినటువంటి గిఫ్ట్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, చాక్లెట్స్, అట్లా చిప్స్ కానీ అన్నీ దొంగతనం చేసిర్రు. నాకైతే భలే నవ్వు వచ్చింది. ఒకరు దొంగతనం చేసి దారి చూపిస్తే వాళ్ళందరూ ఫాలో అవ్వడము, అది తనకు తెలియకుండానే అంతా జరిగిపోవడం నాకైతే మస్తు క్రేజీగా అనిపించింది. అఫ్కోర్స్ మీరు కూడా చూసి ఉంటారు కాబట్టి మీకు కూడా అట్లనే అనిపించి ఉంటుంది. ఇది కామనర్స్ సెలబ్రిటీస్ అనేది పక్కన పెడితే కనుక గేమ్ విషయంలో అయితే పర్లేదు, మంచిగానే ఆడుతున్నారు.
కానీ ఏంటంటే ఒక స్పోర్టీ న్యూస్ తీసుకోలేకపోతున్నారు జనాలు. ఎట్లా అంటే తను ముగ్గురిని సెలెక్ట్ చేసి నలుగురిని సెలెక్ట్ చేసింది కదా సంజన, నాకెందుకు ఇవ్వలేదు అని చెప్పేసి అందరు ఎవరు వాళ్ళు ఇంకా మేము హైలైట్ అవ్వాలని చెప్పేసి అన్నట్టు బిహేవ్ చేయడం అయితే జరిగిందనమాట. నాకైతే అది కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి హోదాలో ఉండి కూడా ఇట్లా ప్రవర్తిస్తున్నారే అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే సంజన గారు కొంచెం కామెడీగా తీసుకొని కామెడీగా చేస్తున్నారేమో, తన మనసులో ఎలాంటి ఇంటెన్షన్ లేకుండొచ్చు, కానీ జనాలకు మాత్రం ఫస్ట్ 2 days కొంచెం నెగిటివ్గా అనిపించారు. తర్వాత తను క్యాప్టెన్ అయిన తర్వాత పాజిటివ్ వైబ్స్ అందరికీ చూపించడం, అప్పటి వరకు తనని హెడ్ చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆమెను ఒక రేంజ్లో పడుతున్నారు. ఎందుకంటే తను ఇప్పుడు క్యాప్టెన్ కాబట్టి. కానీ తను కూడా కొంచెం ఆలోచించాలని నా ఒపీనియన్. ఎట్లా అంటే ఎవరు కరెక్ట్గా ఆడుతున్నారు ఏంటి అనేది చూసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, కానీ ఎవరు మంచిగా నాతో ఉంటే వాళ్ళకే నేను సపోర్ట్ ఇస్తా అనడం కూడా కరెక్ట్ కాదేమో నాకైతే అనిపించింది. ఇంకా వీళ్ళందరి గురించి ఒక్కొక్కరి గురించి నాగార్జున గారు అయితే ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క రేంజ్లో అడగడం, వాళ్ళు మాట్లాడలేక తడిపడిపోవడం నాకైతే మస్తు అనిపించింది. ఇన్ని రోజుల నుంచి నాకు ఏమైతే అడగాలనుకున్నానో అవన్నీ ముఖం మీదనే నాగార్జున గారు అడగడం మస్తు అనిపించింది. అసలు ఈ ఎపిసోడ్కి ఈ వీక్లో వచ్చిన ఎపిసోడ్ అన్నిటికంటే కూడా నిన్న జరిగినటువంటి నాగార్జున గారి ఎపిసోడ్ అయితే హైలైట్ అనిపించింది. ఈరోజు కూడా చూడాలి, ఎందుకంటే నాకు మర్యాద మనీష్ గారి గురించి నాగార్జున గారు ఏమంటారో, అసలు ఆ శ్రీజ గురించి ఏమంటారో, వాళ్ళందరి గురించి ఏమంటారో అయితే నాకైతే తెలుసుకోవాలని అయితే చాలా ఎక్సైటింగ్గా ఉంది. అఫ్కోర్స్ ఈరోజు అయితే మన బిగ్ బాస్లో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఇప్పుడే ఇంతవరకు చూసుకున్నట్టయితే మన 8 సీజన్లలో కూడా ఫస్ట్ 1 ఎప్పుడైనా సీనియర్ ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ అయితే వెళ్ళిపోయేవాళ్ళు, సెలబ్రిటీ. ఈసారి కూడా అదే కేటగిరీలో నాకు తెలిసినంత వరకు అయితే తనని ఫ్లోరా షైనీని సెలెక్ట్ చేసుకున్నారు. ఫ్లోరా షైనీ అని సృష్టి వర్మ ఇద్దరిని మాత్రం ఫైనల్లో ఉంటారని అయితే తెలిసింది నాకు. ఫైనల్లో ఉంటారు. అండ్ లాస్ట్ మూమెంట్ వరకు అసలు ఫ్లోరానే ఎలిమినేట్ అవుతుందని చెప్పేసి అనుకున్నారు, కానీ లాస్ట్కి వచ్చేసరికి మన సృష్టి వర్మనే ఎలిమినేట్ అవుతారంట. నాకు కూడా సృష్టి వర్మది ఎక్కడ ఆట కానీ మాట్లాడడం కానీ అసలు ఏమీ అనిపించలేదు. సో తను వెళ్ళిపోవడం, ఇంకా కొద్ది రోజులు ఉండి తను కూడా ఆడి ఉంటే తను కూడా ఒక ఛాన్స్ వచ్చి ఉంటే మంచిగా ఆడేదేమో అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. కానీ ఇంక ఎలిమినేట్ అయిందని చెప్తున్నారు కాబట్టి ఏం చేయలేం. కానీ ఫ్లోరా షైనీ మాత్రం ఇప్పటికైనా తన ఆట విధానం తనంటూ తను ఏంటో తను ప్రపంచానికి చూపించాల్సిన టైం వచ్చింది. అఫ్కోర్స్ ఈ వారంలో తను అస్సలు ఒకసారి కూడా తను పెద్దగా పోర్ట్రేట్ అవ్వడం కానీ ఇట్లా కొంచెం ఎక్కడ వచ్చినట్టు కూడా అనిపించలేదు. ఉన్నదా అంటే ఉన్నదన్నట్టు ఒక సైడ్లో కూర్చోవడం అట్లా చేసింది. కానీ ఈ వీక్లో అయినా తను ఏంటో తను చూపించుకొని ముందుకు వస్తుందని చెప్పేసి రావాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. అఫ్కోర్స్ తన లైఫ్ స్టోరీ గురించి నేను ఒక వీడియో చేసినాను. నాకైతే చదివినప్పుడు చాలా బాధ అనిపించింది. కానీ ఇప్పుడు తనకు ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు తనేంటో తన జనాలకి ఏంటో తనని చూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆఫ్కోర్స్ ఇది నాకు తెలిసినంత వరకు అయితే ఫ్లోరా షైనీకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఈ వీక్లో తను ఏంటో ప్రూవ్ చేసుకుంటే కనుక ఇంకా ఫర్దర్గా వ్యూవర్స్గా. అంతేకాదు మన సునీల్ శెట్టి గారు కూడా తనను మొన్న గేమ్లో ఎవ్వరు కూడా తీసుకోకపోవడం కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే తను ఫిజికల్గా గేమ్ ఆడలేడని చెప్పేసి కాదు, అందరు డిసైడ్ అయినారు. కానీ తను కూడా ఇంకొంచెం జనాల్లోకి వచ్చి కొంచెం ఎక్కువగా స్క్రీన్ మీద కనబడితే బాగుంటుంది. అండ్ తను కూడా తన లైఫ్ స్టైల్ ఏంటో తను కూడా జనాలకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఇదండి నాకు ఈ వారంలో జరిగినటువంటి బిగ్ బాస్ షోలు సంబంధించిన డీటెయిల్స్. నేను ఒక సామాన్యంగా
నాకు తెలిసినంత వరకు నేను కూడా ఒక నార్మల్ పర్సన్నే. నేను నార్మల్గా బిగ్ బాస్ ఫ్యాన్ని. సో నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు, నాకు అనిపించినంత వరకు నేను మీకు షేర్ చేసుకున్నాను. ప్లీజ్ ఎవరైనా తప్పుగా అనిపిస్తే ఐఎమ్ సారీ. బట్ ఒక కామన్గా చూసే వ్యక్తికి ఎలా అనిపిస్తుందో, ఎలా అనిపించిందో దానికి సంబంధించి అయితే నేను ఇప్పుడైతే మీకు వీడియో షేర్ చేసుకోవడం జరిగింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మీకు టీవీ న్యూస్తో పాటుగా టీవీ షో బిగ్ బాస్ సంబంధించి మాత్రమే కాకుండా నేను రాశి ఫలాలు కానీ, ఆస్ట్రాలజీ కానీ, మన ఇండియన్ హిస్టరీకి సంబంధించి పురాణాలు గాథలు కానీ ప్రతి ఒక్కటి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఫిల్మీ రివ్యూస్ కూడా ఇస్తున్నాను. ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. మీకు ఇంకెలాంటి నా ద్వారా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో ప్లీజ్ నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.